చిన్న వదిన. ఈ కథని రచించిన వారు బలభద్రపాత్రుని రమణి గారు. ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 1999 ఆగస్టులో ప్రచురించబడింది. 16వ తేదీన పెద్దన్నయ్య వదిన వస్తున్నారట. ఆఫీస్ నుండి వచ్చిన నాకు అమ్మ సంబరంగా ఎదురొచ్చి చెప్పింది. అవునా, మొదట ఇక్కడికే వస్తారా? పూల మొక్కల మధ్య ఉన్న పంపు తిప్పి కాళ్ళు కడుక్కుంటూ అడిగాను. ఇక్కడికే వచ్చి ఆ తర్వాత చెన్నై వెళ్తారట. ఎంతైనా సరోజకి మర్యాద మన్నన ఎక్కువ. అన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నా ఇసుమంతైనా మారలేదు. పిల్లలకు కూడా అవే మర్యాదలొచ్చాయి. పెద్ద కోడల్ని తలుచుకుంటూ అభిమానంగా అంది అమ్మ. పుట్టింటికి కాకుండా మొదట అత్తింటికి రావడం అమ్మకి గొప్పగా ఉంది. గదిలో నుండి చిన్న వదిన దగ్గు వినబడింది. వదినా అంటూ ఆమె గదిలోకి వెళ్ళాను. చిన్న వదిన పేరు సుశీల. ఆమె పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉండేదో ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. గట్టిగా బిగించి వేసిన జడలో ముద్దబంతి పువ్వు పెట్టుకుని, కాళ్లకు కడియాలతో, మెడ దగ్గరగా ఉన్న నల్లపూసల గొలుసుతో, కొద్దిగా పైకి మడమలు కనిపించేటట్టుగా చీర కట్టుకుని బండి దిగి ఇంట్లోకి వచ్చింది. ఒట్టి పల్లెటూరి పిల్ల, చాలా అమాయకురాల్లా కనిపిస్తోంది అంది పెద్ద వదిన. పెద్దన్నయ్య అప్పటికే జంషెడ్పూర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెద్ద వదిన సరోజ ఎప్పుడూ పిల్లలతో హిందీనే మాట్లాడేది. మెడకి ఆనకుండా జుట్టుని కొప్పు చుట్టి అందులో పూసలు మువ్వలు కనిపించేటట్టు వేళ్లాడదీసేది. గోళ్లకి పెదవులకి రంగు వెయ్యడం, చీర అడుగున అంచులు పాడైపోకుండా ఫాల్ కుట్టడం ఆమె దగ్గరే మొదటగా చూసాం మేం. ఆవిడ పుట్టింది పెరిగింది మద్రాసులోనే. ఎక్కువగా అరవ పద్ధతులే పాటించేది. మా అక్కయ్యల్ని ఆడబిడ్డలుగా కాకుండా అక్క అనడం, మా అమ్మని అత్తయ్య అని కాకుండా అమ్మ అనడం చేసేది. ఊరి నుండి రాగానే మళ్ళీ వెళ్ళేటప్పుడు అమ్మ కాళ్ళకి నమస్కారం చేసేది. కొంగు నెత్తిమీద నుండి కప్పుకుని నాన్నగారి ఫోటోకు కూడా నమస్కరించేది. చిన్నన్నయ్యని నన్ను చిన్ని మున్ని అని ముద్దుగా పిలుస్తుండేది. వాళ్ళకి ఓ ఆడపిల్ల పుట్టినప్పుడే అన్నయ్యకి అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అప్పట్లో మా పొలం అమ్మితే కానీ పని జరగలేదు. ఆ తర్వాత ఒక మగపిల్లవాడు అక్కడే పుట్టాడు. ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ 5 ఏళ్లకి చిన్నన్నయ్య పెళ్లికి వచ్చారు. చిన్న వదిన సుశీల సరోజ వదినలా కలుపుగోలుగా ఉండేది కాదు. అలవాటు లేని హైదరాబాద్ పద్ధతుల్ని చూసి ముడుచుకుపోతుండేది. హిందీలో ఎవరైనా మాట్లాడితే భయపడిపోయి పరాయి దేశంలో విసిరేయబడినట్టు ఫీల్ అయ్యేది. ఒంటరిగా కూర్చొని గోధుమలు బాగు చేసుకుంటూనో ఏదో కుట్టుకుంటూనో ఉండిపోయేది. సినిమాలంటే ఇష్టపడేది కాదు. అన్నయ్య అంటే భయంగా ఉండేది. అమ్మ ఏ పని చేస్తున్నా వెళ్ళి అందుకునేది. ఆ తలకి నూనె రాయడం తగ్గించు, కాస్త కిందకి కట్టుకో చీర, చిన్న బొట్టు పెట్టుకో, నలుగురిలో మసులుతూ ఉంటే కాస్త మనుషులతో మాట్లాడడం వస్తుంది, అదే సరోజైతేనా అంటూ ఏదో ఒకటి అంటుండేది అమ్మ. వదిన ఏం అనుకుంటుందోనని ఆలోచించేది కాదు. మా చిన్న వయసులో ఎప్పుడూ అల్లరి చేయటం, ఆడుకోవడం, ఏదైనా కావలసి వస్తే చిన్నన్నయ్య దగ్గర పేచీ పెట్టి డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప ఏం పట్టించుకునేదాన్ని కాదు. కానీ నాకు వయసు వచ్చే కొద్దీ చిన్న వదినతో స్నేహంగా ఉండాలనిపించేది. వంటిల్లు కడుగుతూ, వడియాలు పెడుతూ, పిల్లలకి బట్టలు కుడుతూ వదిన ఎప్పుడూ బిజీగా ఉండేది. వదిన, నా లంగా మీద కుట్టినట్టే అద్దాలు నీ చీర మీద కూడా కుట్టుకోవచ్చు కదా అంటే నవ్వేది. వదిన, కనకాంబరాల మాలంటే నాకే ఎందుకు పెడతావు, నువ్వు పెట్టుకో అన్న జవాబియ్యకుండా నవ్వేసేది. మా రెండో అక్క పురిటికి చిన్న వదిన గాజులు అమ్మేయాల్సి వచ్చింది అన్నయ్యకి. అప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీ స్ట్రైక్లో ఉంది. తమ్ముడికి ఇంజనీరింగ్లో సీటు వచ్చినప్పుడు వదిన పేరున ఉన్న పొలం అమ్మేశాడు. పెద్దాడొస్తే నీ సొమ్ము నీకు ఇప్పించేస్తాను అంది అమ్మ. నా పిల్లల్ని వాళ్ళ పెదనాన్న బాబాయ్ ఏ లోటు లేకుండా చూసుకుంటారులేండత్తయ్య అంది నవ్వుతూ వదిన. వదిన, ఎప్పుడు పని చేస్తూ ఉంటావు, నీ జీవితంలో కాస్తైనా మార్పు కావాలనిపించదా ఓసారి నిలదీసినట్టు అడిగేశాను. మార్పు లేకే, నేనొచ్చినప్పుడు చిట్టిపొట్టి గౌన్లల్లో ఇంతుండేదానివి, ఇప్పుడు చూడు పైటలేసుకుని ఎంతగా ఎదిగిపోయావో, ఇంగ్లీషు గడగడా మాట్లాడుతూ దొరసానిలా తయారయ్యావు అంది. మా ఎదుగుదల, అభ్యున్నతి ఇవే తన జీవితంలో వస్తున్న మార్పులు అనుకునేది పిచ్చి వదిన. రోజులో 9 కిలోల చింతకాయ తొక్కి జాడీకెత్తితే అదే పెద్ద అచీవ్మెంట్ అనుకుని
అత్తగారి కాంప్లిమెంట్కి మురిసిపోయేది. సుశీల ఎందుకో ఈ మధ్య నీరసంగా ఉంటోందిరా అంది ఓ రోజున అమ్మ. తన అనారోగ్యం విషయం కూడా ఏకాంతంలో అన్నయ్యకి చెప్పుకోవడం రాదు వదినకి. చిన్న అన్నయ్యకి ఇంటి ఖర్చులు లెక్క చూసుకోవడం తప్ప పెళ్ళాం మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. అన్నీ వేళకి అమరిపోతూ ఉంటే ఆమె బాగానే ఉందనుకునేవాడు. అమ్మ చెప్పాక, సుశీ ఒంట్లో ఎలా ఉంది, బాలేదని నాతో చెప్పొచ్చుగా అన్నాడు. డాక్టర్ దగ్గరికి వెడితే బోలెడు ఖర్చు, ఎందుకులేండి అంది వదిన. అన్నయ్య బలవంతం చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఏదో సమస్య ఉందని పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. ఆ తర్వాత ఆయాసం పట్టుకుంది. చలికాలం వస్తే దగ్గు, ఆయాసం, తెగ హైరాణ పడుతుంది. నేను డిగ్రీ పూర్తి చేసి చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఎంత ప్రయత్నం చేసినా చిన్న వదినకి పొద్దున్నే పెద్దగా సహాయం చేయలేకపోయేదాన్ని. అమ్మతో వంట చేయించాలని చూసేదాన్ని, కానీ ఆవిడ ఎప్పుడూ బీపీ అంటుండేది. అక్కలిద్దరూ ఆదివారం వస్తే చాలు పిల్లలతో మొగుళ్లతో వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళని భోజనాలకి ఉండమనకపోవడం అమర్యాదని మా వదిన అభిప్రాయం. భోజనం వేళకి రాకపోతే టిఫిన్ చేసి పెట్టేది. మా తమ్ముడు వేళాపాళా లేకుండా ఫ్రెండ్స్ని వెంటేసుకుని వచ్చి వదిన కాఫీ అనేవాడు. నేను ఇంట్లో ఉంటే వాడిని కోప్పడేదాన్ని, అయినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. వదిన పనిభారం పెరగడమే తప్ప తరగడం కనిపించడం లేదు. చిన్న వదిన వల్ల అతిశుభ్రం అలవాటైపోయిన అన్నయ్య కొద్దిగా పనిలో తేడా వచ్చినా సర్దుకునేవాడు కాదు, ఊరికే సణిగేవాడు. నేను పొద్దుటే టిఫిన్ పని చూడడం, బాక్సులు కట్టడం, కాఫీలు అందించడం, సాయంత్రాలు బట్టలు మడతపెట్టడం, ఇస్త్రీ చెయ్యడం లాంటివి చేసేదాన్ని. దానికే అమ్మ పొద్దుటి నుండి ఆఫీసులో చేసి వచ్చి ఇంట్లో కూడా ఎందుకే అని విలవిల్లాడిపోయేది. వదిన చేసేదాంట్లో ఇదెంత అనిపించేది కాదావిడికి. కారణం వదిన నోరులేనితనం. చలికాలం మూలాన వదినకి దగ్గు, ఆయాసం ముమ్మరంగా ఉంది. వదిన కాఫీ తాగవా అంటూ గదిలోకి వెళ్ళాను. వదిన సాయంత్రం వంట కూరలు తరుగుతోంది. ఏం లేదు, మధ్యాహ్నం బావగారు వాళ్ళు వస్తున్నారని తెలిసి కాసిని జంతికలు చెగోడీలు చేశాను, నూనె పొగ పడలేదు అంది దగ్గుతెరల మధ్యన. చెయ్యకపోతే ఏం పోయే, కొని తెచ్చేదాన్ని కదా బాధగా అన్నాను. ఆమె వినదని, పని చెయ్యడం ఆమెకి అలవాటైపోయిందని నాకు తెలుసు. పెద్దన్నయ్య వాళ్ళు వచ్చే సమయానికి ఊళ్ళో ఉన్న అక్కలిద్దరూ కూడా వచ్చేశారు. అమ్మ సంబరానికి అంతే లేదు. 6 ఏళ్ల తర్వాత చూస్తోందావిడ కొడుకుని, కోడల్ని, మనవల్ని. మా తమ్ముడు టాక్సీ తీసుకుని స్టేషన్కి వెళ్ళాడు. చిన్నన్నయ్య ఇంటికి సున్నాలు వేయించి గదిలోకి కొత్త మంచం, హాల్లోకి కొత్త సోఫా సెట్టు కొన్నాడు. అందరం వాళ్ల కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నాం. ఇంటి ముందు టాక్సీ ఆగింది. పెద్దన్నయ్య దిగ్గానే అమ్మ ఎదురెళ్ళి కౌగిలించుకుని ఏడ్చేసింది. అన్నయ్య ఆవిడ్ని దగ్గరికి తీసుకుని మా అందర్నీ పేరు పేరునా పలకరించాడు. పెద్దవదిన అమ్మ కాళ్ళకి నమస్కరించి షోకేసుల్లో బొమ్మల్లా ఉన్న పిల్లల చేత కూడా పెట్టించింది. అమ్మ పొంగిపోయింది. చిన్నవదిన చేత దిష్టి తీయించింది. చిన్నవదిన్ని చూసి, సుశీల నువ్వేం మారలేదు అంది పెద్దవదిన. సన్నగా తాటాకు బద్దలా తయారై వేలి ముడితో ముతక చీరలో ఉన్న చిన్నవదిన అతి ఆడంబరంగా ఉన్న పెద్దవదిన ముందు వెలవెలబోయింది. భోజనంలోకి బొబ్బట్లు, పులిహోర, చక్కెర పొంగలి, 2 కూరలు, పప్పు, సాంబారు, అప్పడాలు, గడ్డ పెరుగు వేసి కొసరు వడ్డించింది చిన్నవదిన. పిల్లలు ఇక్కడ నీళ్లు తాగకూడదట, కారం అలవాటు లేదట, అన్నీ నాకి చూసి వదిలేశారు. అన్నయ్య కూడా తినడానికి భయపడ్డాడు. పెద్దవదినైతే ప్రతి పదార్థం తిని కారం కారం అని నీళ్లు తాగింది. ఇంకా ఇంత ప్రిమిటివ్గా గొడ్డు కారాలు తింటున్నారా అమ్మా, అందుకే నీకు బీపీ కంట్రోల్ అవ్వడం లేదు అన్నాడు పెద్దన్నయ్య. మధ్యాహ్నం అన్నయ్య వాళ్ళు అమెరికా నుండి తెచ్చిన బహుమతులు అందరికీ పంచారు. అక్కలకి, బామ్మకి, పిల్లలకి బట్టలు, కార్లిస్ ఫోన్లు, కెమెరాలు తెచ్చారు. తమ్ముడికి వాక్మెన్, నాకు డ్రెస్సులు, రకరకాల పూసలు, అమ్మకి స్లీపింగ్ బ్యాగ్, చిన్నన్నయ్యకి ఎలక్ట్రిక్ రేజర్, రిస్ట్ వాచ్, పిల్లలకి బొమ్మలు, చిన్న వదినకి హ్యాండ్ మిక్సర్, పెక్లేటర్. అందరూ ఆ గిఫ్ట్స్ తీసుకుని పెద్ద వదిన సెలక్షన్ని, తెలివిని తెగమెచ్చుకున్నారు. అందరూ అన్నీ తమ తమ ఆనందానికి వాడుకుంటారు. కానీ చిన్న వదినకి ఇచ్చినవో ఆమె స్వంతానికి కాదు, మా సౌలభ్యానికి వాడేవి. కానీ చిన్న వదినే అందరికన్నా ఎక్కువగా సంతోషించింది. అక్క, ఒక్క పచ్చిమిరపకాయ కూడా ఇందులో నూరేయొచ్చు, ఎంత బాగుందో
చిన్నగా చేతిలో పట్టేటట్టుగా ఉంది అంది. 10 కిలోల మిరపకాయలు దంచే వదిన ఒక్క మిరపకాయ నూరగలిగే మిషన్ని చూసి ఆనందిస్తుంటే నాకు నవ్వొచ్చింది. ఆ రాత్రి అమ్మ అన్నయ్యతో ఆర్థిక విషయాల గురించి మాట్లాడింది. అక్కడ గొడ్డులా కష్టపడి కూడబెట్టిందంతా ఇక్కడికొక్కసారి వచ్చి వెళ్తే ఖర్చయిపోతుందమ్మా. దీప్తికి పెళ్లి చెయ్యాలి, గోపిని మెడిసిన్లో చేర్పించాలా, నీకు నా పరిస్థితి తెలియంది కాదు అన్నాడు. పెద్ద వదినైతే చిన్న వదినకి తమ కష్టాలు కథలు కథలుగా వర్ణించి చెప్పింది. రోజు న్యూస్ పేపర్లో వివిధ రకాల సేల్స్ అడ్వర్టైజ్మెంట్లు చూడడం, వీకెండ్స్లో అక్కడికి వెళ్ళి ధరల పట్టిక చూస్తూ వస్తువులు కొనుగోలు చెయ్యడం చేస్తాం. అంత పొదుపుగా ఉంటేనే ఏదోలాగా బతకగలం. మాకు కావలసినవన్నీ చకచకా కొనేసుకోవడం, దర్జాగా బతకడం చేస్తే $1 కూడా మిగిల్చలేం. ఎక్కడ ఏ వస్తువు చౌకగా లభిస్తే అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. డబ్బులు పారేస్తే మీకులా పని మనుషులు దొరకరు. డాక్టర్ అవసరం సాధారణంగా రానియకూడదు, చాలా ఎక్స్పెన్సివ్. మనకులా చిన్న చిన్న మందులు మనంతట మనం కొని వేసుకోకూడదు. తిండికి కావలసిన వాళ్ళకి అన్నిటికీ మొహం వాచిపోతాం. కానీ పిల్లలు అక్కడ అలవాటు పడ్డారు కాబట్టి ఇండియా రావడానికి ఇష్టపడ్డం లేదు అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. చిన్నవదన కరిగిపోయి, బెంగ పడకండి అక్కయ్య, దీప్తి పెళ్లికి కావాలంటే ఇల్లు అమ్మేద్దాం. మా పిల్లలకి ఇప్పుడే పెళ్లిళ్ళకి తొందర లేదు కదా అంది. ఉన్న 2 రోజులు పెద్ద వదిన అమ్మ ఆరోగ్యం గురించి తెగ ఆదుర్దా ప్రకటించింది. ఆడబిడ్డలతో పరాచికాలు, పిల్లల్ని తెగ ముద్దు చెయ్యడాలు చేస్తూ అన్నీ తనే అయి అందర్నీ పలకరిస్తూ గలగలమని నవ్వుతూ తిరిగింది. చూడడానికి వచ్చిన ఇరుగు పొరుగులు అమ్మ అదృష్టానికి ఈర్షపడ్డారు. శారదమ్మ పెద్ద కోడలికి ఇసుమంతైనా గర్వం లేదమ్మా, ఎంతైనా శారదమ్మ పెట్టి పుట్టింది అన్నారు. అమ్మ ఆనందానికి అవధుల్లేవు. మరునాడే పిల్లలు వాళ్ళమ్మతో ఇంగ్లీష్లో ఇక్కడ ఉండలేం, పిన్ని దగ్గు చాలా ఇబ్బంది పెడుతోందని గునిశారు. వెంటనే పెద్దన్నయ్య చెన్నైకి టికెట్ తెచ్చేశాడు. చిన్నన్నయ్య, చిన్న వదిన, అమ్మ ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళమని ఎంత బతిమాలినా వాళ్ళు వినలేదు. మళ్ళీ నా పెళ్లికి వస్తామని చెప్పి అందరికీ టాటాలు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా అందరూ వాళ్ల గొప్పలే చెప్పుకుని మురిసిపోతున్నారు. సరోజ వదిన మనసు అమృతం. పెద్ద వదిన మాటల్లో ప్రేమ పొంగి పొర్లుతుంటుంది. ఆమెది పెద్ద మనసు, నా పరా భేదం లేదు అంటూ అక్కలో అమ్మ ఒకటే పొగడ్తలు. నాకు మాత్రం ఎప్పుడో ఒకసారి వచ్చి 4 రోజులు ప్రేమని గుప్పించిపోయే పెద్ద వదిన మీకోసం అనునిత్యం పాటుపడే చిన్న వదిన ముందు సుగంధాలు విరజిమ్మే సంపెంగ పువ్వు ముందు పెట్టిన రంగురంగుల ప్లాస్టిక్ పువ్వులా తోస్తుంది. ఆవిడ తెచ్చిన ఖరీదైన అవుట్స్ కన్నా మా చిన్న వదిన ప్రేమగా అల్లిపెట్టే సన్నజాజల మాలే మిన్న. కానీ మా అమ్మతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని గొప్పగా, శాపవశాత్తు దివి నుండి దిగివచ్చిన దేవతలా చూస్తారు. అంతా డాలర్ మహిమ. అమెరికా చుట్టాలంటే మాటలా మరి. కథ సమాప్తం.